నమస్తే, నేను రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారు బీసీ డిక్లరేషన్ అని ఎలక్షన్ ప్రామిస్లో భాగంగా బీసీలకి 42% రిజర్వేషన్ని ఆమోదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవటం, దాని ద్వారా కాంగ్రెస్ పార్టీకి దక్కవలసిన ఆ క్రెడిట్ దక్కిందా? అది ఇంకొకరు ఎవరన్నా కొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుంది? ఈ మీడియా హౌసెస్ మీద దాడిని ఏ విధంగా చూడాలి? కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న ఎపిసోడ్ ఏం జరిగింది అనే విషయం ఈ వీడియోలో ఎనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న చాలా కాలం నుంచి ఆయనకు ఒక ఛానల్ ఉంది, క్యూ న్యూస్ ఛానల్. ఆయన చాలా కాలం నుంచి, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కాక ముందు నుంచి కూడా ఆయన ఛానల్ నడుపుతూ ఉన్నారు. అటువంటి ఛానల్ మీద నిన్న సడన్గా మొన్న మధ్యాహ్నం మేబీ మార్నింగ్ అరౌండ్ 11:30 ఒక 30-40 మంది తెలంగాణ జాగృతి సంస్థకి చెందిన వ్యక్తులుగా చెప్పబడుతున్న లేడీసు జెంట్సు తెలంగాణ జాగృతి కండువాలు కూడా వేసుకొచ్చి తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్లో విధ్వంసం చేశారు. ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సందర్భంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకున్న గన్మెన్ గాలిలోకి 5 రౌండ్లు కాల్పులు జరపవలసిన పరిస్థితి దాకా సిచ్యువేషన్ వెళ్ళింది. అంతేకాకుండా అదే టైంలో తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ స్టూడియోలోనే ఉన్నారు లోపల. అంటే మల్లన్న భాషలో చెప్పాలంటే మల్లన్న మీద జరిగిన హత్యాయత్నం ఇది. ఎవరు చేశారు? జాగృతి సంస్థగా చెప్పబడుతున్న అనుచరులు. ఇది ఇప్పటివరకు. తర్వాత తీన్మార్ మల్లన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, 100కి ఫోన్ చేయటం, క్లూస్ టీమ్స్ రావటం, దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికి 2 జాగృతి సంస్థకి చెందిన వాళ్ళని పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే, ప్యారలల్లీ కవిత మరి కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి తీన్మార్ మల్లన్న మీద కంప్లైంట్ ఇచ్చి తీన్మార్ మల్లన్నని ఎమ్మెల్సీ నుంచి సస్పెండ్ చేయాలా అని అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ప్యారలల్గా జరిగినాయి 2. కవిత ఎందుకు మల్లన్నని సస్పెండ్ చేయాలని కౌన్సిల్ చైర్మన్కి లెటర్ సబ్మిట్ చేశారు అంటే, మల్లన్న ఒక బీసీలకు సంబంధించిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వారు బీసీ డిక్లరేషన్ను అనౌన్స్ చేసినప్పుడు 42% రిజర్వేషన్స్ హుటాహుటిన కవిత వెంటనే రాత్రి 11:30 అర్ధరాత్రికి కలర్స్ పూసుకొని, రంగులు పూసుకొని, సంబరాలు చేసుకొని ఆ క్రెడిట్ జాగృతి సంస్థ చేసిన పోరాట ఫలితం, క్రెడిట్ మొత్తం బీసీలకి రావడానికి కారణం తెలంగాణ జాగృతి, కవిత అని ఆ క్రెడిట్ పొందే భాగంలో కలర్స్ పూసుకొని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే తీన్మార్ మల్లన్న క్వశ్చన్ ఏంటంటే, కవిత ఎందుకు సంబరాలు చేసుకోవాల్సి వచ్చింది, ఆమె బీసీలకి ఏం చేసింది అనే క్వశ్చను వేరే మీటింగ్లో మాట్లాడుతూ అనటమే కాకుండా, బీసీలకి కవితకి సంబంధం లేదు, ఇప్పుడు క్రెడిట్ పొందటానికి సంబరాలు చేసుకుంటుంది, బీసీలకి ఆమె సంబరాలు చేసుకోవటానికి ఏమన్నా కంచం పంచుకుందా, మంచం పంచుకున్నారా, మనదేమన్నా కంచం పొత్తా మంచం పొత్తా అన్న డెరివేటివ్ కామెంట్స్ని ప్రతిఘటిస్తూ కవిత కంప్లైంట్ చేయటం. ఈ కామెంట్స్ వల్ల కవితకి సంబంధించిన జాగృతి సంస్థకి చెందిన అనుచరులు లేదా కార్యకర్తలు లేదా అభిమానులు మనోభావాలు దెబ్బతిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే వాళ్ళకి బీపీలు పెరిగి తీన్మార్ మల్లన్న ఆఫీసుకి విధ్వంసానికి స్కెచ్ చేశారు, విధ్వంసం చేశారు. అందులో కొంతమందికి గాయాలైనవి. మరి ఈ చర్యలను మనం ఏ విధంగా చూడాలా? ఒక సైడు బీసీ రిజర్వేషన్స్ 42% క్యాబినెట్ తీర్మానం, కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చిందా లేదా పక్కన పెడితే, అది క్రెడిట్ అంతా కవిత తీసుకునే ప్రయత్నం ఆమె చేయటం. నేను జూలై 17వ తారీఖు 17th జూలై రైల్ రోకో కార్యక్రమానికి కూడా పిలిపించాను. బీసీ నినాదంతో కవిత ముందుకెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? బీఆర్ఎస్ జెండా పట్టుకొని కాదు, జాగృతి జెండా మెడలో వేసుకొని బీసీ నినాదాన్ని ఎత్తుకొని కవిత ముందుకెళ్తూ
లబ్ధి పొందాలా రాజకీయంగా బీసీల పేరుతో అని కవిత ముందుకెళ్తున్న సందర్భం. అందులో భాగంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం కవిత పోరాటం అని ఆమె ప్రయత్నం. పనిలో పనిగా బీసీ నాయకుడిగా చెప్పబడుతున్న తీన్మార్ మల్లన్న బీసీలకి కవితకి సంబంధమైంది, మీదేమన్నా మంచం పొత్త కంచం పొత్త అని మాండలికం, తెలంగాణ మాండలికంలో భాగంగా అన్నాను తప్ప ఇందులో వేరే ఉద్దేశం ఏంటి అనేది మల్లన్న వాదన. సో ఆ కామెంట్ రూపంలో కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న బీసీలకి సంబంధించి ఒక పెద్ద రచ్చ జరిగింది. దీంట్లో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంకొక మాట కూడా చెప్పారు, బీసీల కోసం కొత్త పార్టీ పెడతాను అని. ఇది కొత్తగా వెలుగులోకి వచ్చిన అంశం. సరే, మొత్తం మీద చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలు రిజర్వేషన్లు, బీసీలు క్రెడిబిలిటీ, బీసీల క్రెడిట్ మొత్తం నేనంటే నేను అని పోరాటంలో భాగంగా ఉద్భవించిన అంటే ప్రేరేపించబడిన సంఘటనలు ఏ విధంగా దారితీశాయంటే తీన్మార్ మల్లన్న మీద దాడి, క్యూ న్యూస్ మీద దాడి. ఈ మధ్య కాలంలో తెలంగాణలో మహా న్యూస్ ఛానళ్ళ మీద కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ అనుచరులుగా చెప్పబడుతున్న వాళ్ళు దాడులు చేశారు. అంటే ఓవరాల్గా మనం ఒక్కసారి చూసినట్టయితే వ్యక్తిగత విమర్శలు చేశారని, మహాన్యూస్ వాళ్ళు కేటీఆర్ మీద థంబ్నైల్స్ అసభ్యంగా పెట్టారని, కేటీఆర్ అనుచరులు మహాన్యూస్ మీద దాడి చేయటం కరెక్ట్ కాదు, ఎవరేమనుకున్నా కాదనుకున్నా. ఏదైనా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినప్పుడు న్యాయ పరిధిలో ఎందుకు చర్యలు తీసుకోకూడదు, ప్రజాస్వామ్యంలో దాడులు ఎంకరేజ్ చేయవచ్చునా అనేది క్వశ్చను. వీళ్ళు థంబ్నైల్స్ అసభ్యంగా పెట్టకూడదు, పెట్టినా కూడా వాళ్ళు దాడులు చేయటం పరిష్కారం కాదు అనేది అది ఏ విధంగా మెసేజ్ వెళ్తుంది సమాజంలో ఒకసారి ఆలోచించుకోవాలా. మరి నిన్న మొన్న జరిగిన క్యూ న్యూస్ మీద దాడి కూడా అది సమంజసం కాదు కదా. దాడులు చేసుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ, రాజకీయాలు చేసుకుంటూ ఉంటే సమాజానికి, భావితరానికి ఈ రాజకీయ పార్టీలుగా చెప్పబడుతున్న ఈ మనుషులు ఏం మెసేజ్ ఇస్తున్నారు? దాడులు పరిష్కారం కాదు అన్న విషయాన్ని గ్రహించాలి. సరే, తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బీసీల పార్టీ పెట్టుకున్నా, బీసీ తెలంగాణ రిజర్వేషన్ రావడానికి కవిత కారణమైనా అది వేరే విషయం, వేరే రకంగా పోరాటాలు చేసుకోవాలి. కానీ దాడులు సమంజసం కాదు అనేది నా ఆవేదన. ఏదేమైనా రాబోయే రోజుల్లో మరి తీన్మార్ మల్లన్న బీసీల కోసం ఏ విధంగా రాణిస్తాడు, ఈ కవిత, జాగృతి, బీఆర్ఎస్ ఇందులో ఏ విధంగా రాజకీయంగా ముందు అడుగులు వేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ అంతా వాళ్ళకి తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తుంది, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి విషయాలు ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో మనం వేచి చూడాలా, దాడుల్ని మాత్రం ఖండించాలా అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో, మీ కామెంట్ ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితేనే షేర్ చేయండి, లైక్ చేయండి. Thank you so much for watching.